ఏం మాట్లాడు అసలు చంద్రబాబు గురించి అసలు నో క్వశ్చన్. అయితే కూటమి రూలింగ్ గురించి అనుకుందామండి. అసలు ఇంకొకడు ఉన్నాడు పవన్ కళ్యాణ్, వాడి గురించి కూడా అసలు మాట్లాడు. అసలు మాది పక్క వైసీపీ. సార్ వైసీపీ గురించే మాట్లాడుకుందామండి కొంతసేపు. అంటే నెల్లూరుకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, రేపు ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇవాళ ఏడబోతున్నాడు. పర్మిషన్ ఇవ్వలేదుగా పోలీసు వాళ్ళు, చివరి దాకా ఇచ్చారు, వాయిదా పడింది, పేపర్లో వేసాడు సాక్షిలో. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని రెండోసారి కలవడానికి వెళ్తున్నట్టున్నారు కదా, ఇది రెండోసారి అనుకుంటా కదా? మొదటిసారి బాబు కలవడానికి వెళ్ళినట్టున్నారు కదా ఒకసారి. ఆయన వెళ్ళలేదు, జగన్ వెళ్ళలేదు. అంటే మరి వైసీపీ పార్టీలోంచి వెళ్ళి టీడీపీలో చేరిన వ్యక్తులే జగన్మోహన్ రెడ్డి గారిని నెల్లూరు రాకుండా అడ్డుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారంటారా? జగన్మోహన్ రెడ్డి భయపడేది ప్రసక్తే లేదు. భయపడేది బయటకి ఎందుకు వస్తాడు, ఆయన ఇంట్లోనే కూర్చునేవాడు. భయపడేది ఆయన. పర్మిషన్ లేకుండా పోలీసు వాళ్ళ చేత కేసులు పెట్టించి అన్నీ చేస్తున్నారు ఆయనే, కానీ జగన్మోహన్ రెడ్డి భయమే లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏదో ఒక ప్రాణ నష్టం జరుగుతుందని వీళ్ళు కూటమి నేతలు మెన్షన్ చేస్తారు. ఆయనకన్నా ఎక్కువ జరిగింది చంద్రబాబు బయటకు వచ్చినప్పుడు. రాజమండ్రిలో 29 మంది చచ్చిపోయారు, నెల్లూరులో గుంటూరులో 3 చచ్చిపోయారు, నెల్లూరులో ఆడ 6 చచ్చిపోయారు ఇరుగు సందులో పెట్టి కందుకూరులో. మరి ఇంకా మొన్న మధ్య మళ్ళీ జరిగిందిగా. ఆయన పబ్లిసిటీ కోసం జనాన్ని దావదెంగుతున్నాడు, కానీ జగన్ దావదెంగట్ల. జగన్ కారు కింద కూడా పడలేదని ఎస్పీ పబ్లిక్గా చెప్పాడు. 3 రోజులు ముందు ఇచ్చాడు. 3 రోజులు చెప్పిన తర్వాత మళ్ళీ ఎస్పీని ఒత్తిడి చేసి ఈ కారు కింద పెట్టని ఫేస్ను వీడియో తీసి కేసు పెట్టాడు. కాదండి, మరి జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ లేకుండా వచ్చి ఆయన నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ఇదంతా జరిగిందని కూడా కూటమి నేతలు మెన్షన్ చేస్తున్నారు కదా. ఆయన ఎందుకు నిర్లక్ష్యం ఉన్నాడు? ఆయన ఆడో కారులో కూర్చున్నాడు, ఆయనకేం తెలిసింది? వాళ్ళనే సెక్యూరిటీ Z+ సెక్యూరిటీ ఉన్న జగన్కి ఏది యాడిచ్చారు? అది ఏ ఊరది మొన్న ఆయన రెంటపాళ్ళు ఎంతమంది పోలీసులను పెట్టాడు ఊరు చుట్టూతా? 1500 మంది దాకా ఉన్నారు, రాకుండా అడ్డుకున్నారు కదా. అదే మరి ఇక్కడ ఆ జనం ఏడుంటే ఇక్కడ ఏం జరగదుగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లోకి రాకుండా, ప్రజల్లో మమేకం కాకుండా అడ్డుకుంటున్నారంటారా కూటమి నేతలంతా? తప్పనిసరిగా మెయిన్